హాయ్ అండి. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట. పర్ఫెక్ట్గా కుక్కర్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అందులో అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు, పెరుగు అండ్ చికెన్ మసాలా, ధనియాల పౌడర్, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలపటం వల్ల ఆ మసాలా అనేది చికెన్కి మంచిగా పట్టి టేస్ట్గా ఉంటుందన్నమాట. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అది కలుపుకొని ఒక గంట పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ఇప్పుడు మనం శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా కొంచెం నానితే మంచిగా ఉంటుంది అన్నమాట బియ్యం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని వేపుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక టమాటా సరిపోతుంది. అవి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని కొంచెం వేగాలన్నమాట. మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొంచెం ఉడకనివ్వాలన్నమాట. మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా ఉడికేలా చూసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత అండ్ పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. అవి కొంచెం ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వడగంటితో ఇలా వడకట్టుకొని వేసుకోవాలి. అండ్ వాటర్ కూడా లోటన్నర అట్లా పోసుకోవాలండి. కొంచెం చూసుకొని పోసుకోవాలి. వాటర్ ఎక్కువైతే మొత్తం మెత్తగా గుజ్జుగా అయిపోతుంది అనమాట. చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కొలతగా పోసుకోవాలి. నెక్స్ట్ కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అలా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకా 2 విజిల్లు వస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్ తర్వాత ఆఫ్ చేసి మనం ఫుడ్ కలర్ వాటర్ అయితే ఇలా పోసుకొని నెక్స్ట్ దింపేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ.